హాయ్ అండి. ఇవాళైతే నా స్టైల్‌లో అరటికాయ కూర ఎలా చేస్తానో, అలాగే వెలగపండు పచ్చడి కూడా ఇవాల్టి వీడియో అనమాట. ప్లీజ్ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి. ఇగోండి అరటికాయలైతే తీసుకున్నాం. నేనసలు ఛానల్ ఎందుకు పెట్టాను, ఏం చేస్తున్నాను అంటే, నా టాలెంట్ ఏంటి అనేది చూపించుకోవడానికి ఛానల్ స్టార్ట్ చేశా. ఇంతకుముందు ఏం పెట్టాలో తెలియక అది ఓన్లీ ఒక్కదానికే పరిమితం అయిపోయిందని చెప్పేసి, ఇదైతే చక్కగా వ్లాగ్స్ అని పెడితే మనం ఏదైనా చేయొచ్చు. అంటే మనం ఏదనుకున్నామో అది చేసి, ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా పెట్టాలి, మనం స్టోర్ చేసుకోవాలి అంటే ఉంటుందని ఈ ఛానల్ స్టార్ట్ చేశా. కానీ నేనేం చేస్తున్నానంటే వంటలు, వార్పులు చేస్తున్నా కదా! ఇంక నుంచైతే సాధ్యమైనంత వరకు ఒక 1 మంత్ వరకు అయితే కొంచెం ఇలాగే ఏదో ఒకటి అప్లోడ్ చేస్తానండి. తర్వాత అయితే నా ఆలోచనతో ఏ ఆలోచనతో అయితే పెట్టానో అదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇదిగోండి ఇలా అరటికాయలు అయితే ఇలా కోసేసుకోవాలి. కొంతమంది అయితే అరటికాయ పై తోలు ఉంచేసి కూడా చేస్తారంట. అయితే నాకది ఎందుకో అంతగా నచ్చదు. అందుకని నేను ఇలాగ పైన ఆ తోలు తీసేసే నేను ఉడకబెట్టుకుంటా. పక్కనైతే పొయ్యి మీద దాకబెట్టాను. వేడి నీళ్ళు పోసి వేడి నీళ్ళు మరగబెట్టిన తర్వాత అయితే ముక్కలు వేసుకుంటున్నాను నేను. నాకు ఇలాగ అలవాటనమాట. ఇదిగోండి వెలక పండు అంటాం కదా! ఇదంట ఏనుగు పండు తింటే పైన లోపలిది గుజ్జు తినేసి పైన ఇది మాత్రమే ఊసేస్తది ఏదో సంథింగ్ అంటారండి. నాకు పూర్తిగా అయితే తెలీదు గానీ, ఈ వెలక పండు అనేది చాలా బావుంటది. కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం వగరుగా అలా ఉంటదనమాట. చాలా బాగా వచ్చింది. ఎలా వచ్చింది? నేను ఈ వెలగ పండుని చేస్తే ఫైనల్ టేస్ట్ ఎలా వచ్చింది కూడా చెప్తాననమాట. ఇలా ముక్కలు ముక్కలైతే తీసేసుకోవాలి. ఏదో సామెత ఉంది చూసారా? మన దగ్గర ఉన్నదాన్ని వదిలేసుకొని దేనికోసమో పాకులాట అని ఎవరికో స్టాండ్ ఇచ్చాననమాట. మనం మొబైల్ స్టాండ్ ఉంటుంది కదా! ట్రైపాడ్ అది ఇచ్చాను. ఇదిగోండి ఇలాగ కింద పెట్టి నా తిప్పల వర్ణాతీతం. ఇదైతే కొంచెం గట్టిగానే ఉంది. ఇంత గట్టిగా ఉండదని మాత్రం తెలుసు. కానీ మొదలుపెట్టాను కదా అని చెప్పేసి అయితే నేను ఈ పచ్చడి ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇది చూసారా? ఏదో బత్తాయి కాయలాగా వచ్చింది. కానీ కాదు, వెలగపండు అనమాట. ఈ వెలగ చెట్లు చక్కగా వినాయక చవితికి పెడతాం కదా పాల వెల్లికి, దానికి పెట్టాము. మంచిగా దొరికినాయండి. ఎప్పుడు చిన్ని చిన్ని కాయలు దొరుకుతాయి. అందుకని తెచ్చినా కట్టినా గంగలో కలిపేస్తాం అనమాట. ఈసారి కొంచెం పెద్దగా కనిపించినాయి, అందుకని తెచ్చాం. ఒక వినాయక చవితికి ఇలా చిన్న చిన్నగా కనబడతాయి. కొన్ని 4 రోజులు పోయిన తర్వాత మనం బజార్‌లో, మార్కెట్‌లో తెచ్చుకుంటే పెద్దగానే ఉంటాయి. కాకపోతే మనం అప్పుడు దాని మీద అంత ఎఫర్ట్ పెట్టం కదా తెచ్చుకోవాలి అని. ఇది కూడా ఎక్కువ సి విటమిన్ ఏదో సంథింగ్ చెప్తారు. నాకు పూర్తిగా దీని గురించి ఇంత కూడా అవగాహన లేదండి. చిన్నప్పుడైతే మేము తినేవాళ్ళం కాదు. అదేదో పెట్టేస్తున్నారు అని చెప్పి తినేవాళ్ళం కాదు. ఇగో ఉడికిపోయినాయి. దీంట్లో అయితే నేను కొంచెం అంత పసుపు, కొంచెం అంత ఉప్పు కూడా వేసి ఉడకబెట్టుకుంటాను. మీరు కూడా అలాగే చేస్తారా? ఈ కొంచెం నీళ్ళు వేడయిన తర్వాత చేస్తే మనకి అరటికాయ అనేది చాలా తేలిగ్గా కుక్ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదండి. ఇగో ఇక్కడైతే నేను ఆ నీరు అనేది షింక్‌లోకి వంపేసుకుంటున్నాననమాట. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం అంత తాలింపు వేసుకుందాం. ఎందుకంటే అరటికాయ కదా! అరటికాయకి కొంచెం తాలింపు వేసుకుంటే బావుంటదనమాట. అన్ని ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి కదా! అన్నీ వేసుకోవాలి. నాకైతే ఫ్రెష్‌గా కరివేపాకు ఉంటుందండి ఇక్కడ. అందుకని ఫ్రెష్‌గా తీసుకొని అయితే చాలా ఎక్కువ వేసుకుంటాను నేను. బావుంటుంది. అలా అయినా మనం కొంచెం నోటికి తీసుకుంటాము అనే ఉద్దేశంతో చేస్తా. ఇలా చీలికలు అయితే తీసుకోవాలి. చిలికలు తీసుకోవటం వల్ల కూర టేస్ట్ బాగుంటుంది. ఒక్కొక్క కూరకి ఒక్కొక్క టైప్‌లో చేస్తే బావుంటది. ఈ లోపైతే మనం కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఏగేలోపు పచ్చిమిరపకాయ, అల్లము, కొంచెం అంత జీలకర్ర, ఎల్లుల్లిపాయ, దాల్చిన చెక్క అలాగా దంచుకుని పెట్టుకున్నాననమాట చిన్న రోట్లో. దీంట్లో ఈ పేస్ట్ వేసేసుకోవాలండి. మనం ఏదైతే తయారు చేసుకున్నామో ఆ పేస్ట్ వేసేసుకోవాలనమాట. అంటే దీంట్లో కారం వేయము. ఇంకా పచ్చిమిర్చి అవి వేసుకుంటాం కదా పేస్ట్, దాంట్లోనే మనకి కూరకి సరిపోయే అంత ఘాటైతే వచ్చేస్తదనమాట. ఇంకా పచ్చి కారం అనేది అదే మనం కూర కారం అనేది యూజ్ చేయ పని లేదు. ఇదిగోండి మన వెలక్కాయ పచ్చడి ఉంది కదా! వెలగపండు పచ్చడికైతే కొంచెం పచ్చిమిరపకాయలు అనేది వేయించేసుకుంటున్నా. ఇది మన ఇంట్లో పచ్చిమిర్చే. ఇదిగో ఆవాలు,
మామూలుగానే తాలింపు వేసుకోవచ్చు. అది ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం అంతా కరివేపాకు మాత్రమే వేసుకుంటారంట. నేనైతే కొంచెం మినపప్పు కూడా వేసుకున్నాను. సాయి మినపప్పు కూడా. అది మీ ఇంట్రెస్ట్‌ని బట్టి, ఇష్టాన్ని బట్టి ఉంటుందనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇగో అన్నీ రెడీ చేసేసుకున్నాను. రోట్లో వేసేసి దంచుకోవాలి. ఈ రోట్లో మాత్రం భలే ఉంది. ఈ వెలగపండు పచ్చడి అనేది పూర్వం పెద్దవాళ్ళు చేసుకొని తినేవారంటండి. ప్రతి ఇంటి దగ్గర ఒక్కొక్క చెట్టు అయితే ఉండేదంట వెలగ చెట్టు. కానీ ఈ వెలగ చెట్టు ఉండకూడదని ఏదేదో రకరకాలు చెప్పి చెట్లు అయితే చాలా వరకు తగ్గిస్తారు. ఈ చెట్టుకేంటంటే ముళ్ళులా ఉంటాయన్నమాట. ఆ ముళ్ళు ఉండకూడదు. ఇలాంటి చాదస్తాలతో అయితే ఈ వెలగ చెట్లు అనేది ఇళ్ళ దగ్గర తీసేశారు. లాస్ట్ టైం ఇక్కడ జర్నీకి వెళ్తే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ప్రతి ఒక్కళ్ళు గుమ్మం బయట వెలగ చెట్టు వేసుకున్నారనమాట. భలే అనిపించింది. మనం మొక్కలు కదండి, మన మనసు మొక్కలు వేశారు, లేకపోతే ఇంట్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అనేసి ఏదో ఆస్తులని చెప్తారు. కానీ కొన్ని కొన్ని ఉంటాయి. కానీ అన్నిటినీ నమ్మకూడదు అనేది నా ఉద్దేశం. అది ఒక మూఢనమ్మకం అని చెప్పేసి ఇలా చక్కగా పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాక ఈ ఎలక్కాయ కూడా వేసుకోవాలి. ఇంతకీ ఏం జరిగిందో చెప్పమంటారా? ఫైనల్గా వెలక్కాయ పచ్చడి లైట్‌గా ఒగరు వచ్చిందనమాట. అంటే కాయ ఇంకా తయారవ్వలేదు. అందుకే మనకి ఆ కాయలో నుంచి తీస్తుంటే అంత గట్టిగా వచ్చింది. నేనది తెలుసుకోలేకపోయాను. అదే పండనుకోండి చక్కగా మెత్తగా గుజ్జయిపోతదనమాట. ఇది కాయ గదా! అందుకని చెప్పేసేసి కొంచెం వదరుగా అలాగొచ్చింది. అయితే నేను దీంట్లో ఏం చేస్తానంటే కొంచెం అంత పెరుగు వేసుకుంటాను. మామూలుగా వెలక్కాయ పచ్చడి అంటే పెరుగు వేస్తారు. మేము పొట్లకాయలో కూడా వేసుకుంటాం. ఈ తాలింపులో వేసేసుకుందాం. వేసేసుకుని చక్కగా అయితే అంటే స్టాండ్ లేదు కదా! ఒక చేత్తో చూపించడం వల్ల అవన్నీ మీకు క్లియర్‌గా చూపించలేకపోతున్నా. ఇలా గడ్డ పెరుగు అయితే వేసుకోవాలి. అప్పుడు నీరు ఉంటే టేస్ట్ మారిపోద్దనమాట. నీరు లేకోకుండా చక్కగా దీంట్లో అయితే కలిపేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటదండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చట్నీలో కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తినొచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో అయితే. ఇంకో వీడియోలో అయితే ఇంకో వ్లాగ్‌తో వస్తాను. నేనైతే నాలో టాలెంట్ ఏంటి అనేది చూపించాలి అనేది కదా ఛానల్ స్టార్ట్ చేసింది. దాని వీడియోస్ పెట్టడానికే చూస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.